హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్, ధృతి జిఎస్ అకాడమీ. సో 20th మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్, డిఫెన్స్ అండ్ అదర్స్ అని చెప్పేసి మొత్తం 8 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. 8 కూడా ఆయా రంగంలో వెరీ ఫేమస్ ఆర్టికల్స్. మిగతా అంశాలు ఫ్యాక్ట్ బిట్స్. సో ఫస్ట్ చూస్తే 20th మే అనేది డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నది. వరల్డ్ మెట్రాలజీ డే అని చెప్పేసి పిలుస్తాం. సో వరల్డ్ మెట్రాలజీ డే, సో ప్రపంచ కొలతల దినము అని చెప్పేసి పిలుస్తాం. థీమ్ ఏంటి అంటే మనకి సింపుల్గా ఉంది, సుస్థిర అభివృద్ధి అని చెప్పేసి ఇంగ్లీష్లో సస్టైనబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో సస్టైనబిలిటీ. అయితే ఈసారి స్పెషల్ ఏంటి అంటే ఎందుకు మనకి ఫేమస్ అంటే ఈ వరల్డ్ మెట్రాలజీ డేని యునెస్కో వచ్చేసి అఫీషియల్గా గుర్తించబడింది తొలిసారిగా. సో యునెస్కో అనేది గుర్తిస్తూ ఈ 20th మేని మెట్రాలజీ డే కాకుండా యునెస్కో ఇంటర్నేషనల్ డే అని చెప్పేసి జరుపుకుంటుందట. యునెస్కో సైట్ ప్రకారం ఏంటి అంటే వరల్డ్ మెట్రాలజీ డేని మేము అఫీషియల్గా గుర్తిస్తున్నాము. ఇక మీదట 24 ఇయర్ నుంచి చూస్తే ఈ 20th మేని యునెస్కో ఇంటర్నేషనల్ డే అని చెప్పేసి జరుపుకుంటారట. సో ఇది కొద్ది వరకు మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే ఈ 20th మేన వరల్డ్ బీస్ డే అని చెప్పేసి ఉంది. సో తేనెటీగల దినం అని చెప్పేసి పిలుస్తాం. థీమ్ ఏంటి మనకంటే బీ ఎంగేజ్డ్ విత్ యూత్ అని చెప్పేసి, అంటే ఈ తేనెటీగలు అనేవి యూత్తోని ఎంగేజ్ అవుతాయని చెప్పేసి, నిమగ్నం అయి ఉంటాయని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇవి అంతగా అవసరం లేదు. యునెస్కో ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, 20th మేని యునెస్కో ఇంటర్నేషనల్ డేగా గుర్తించబడింది. వెరీ ఫస్ట్ డే ఈ ఇయర్ కాబట్టి మనం కొద్దిగా ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ ఈ 8 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ, ఇన్ఫ్యాక్ట్ మిగతా ఎగ్జామ్స్కి కూడా ఒక 2 ఆర్టికల్స్ వెరీ ఫేమస్ ఉన్నాయి. థాయిలాండ్ ఓపెన్స్ అని చెప్పేసి మన ఇండియా డబుల్స్ జంట గెలుచుకుంటుంది. ఈ ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య నాగర్నో కోరబక్ అని చెప్పేసి మరొకసారి వార్తల్లో వచ్చింది. సో ఫస్ట్ పాలిటీ అంశము ఓబీసీ రిజర్వేషన్ అంశం వార్తల్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది 2 రాష్ట్రాలకు సిఫార్సు చేసింది. ఏమని అంటే మీరు అంటే ఏ రాష్ట్రాలు ఫస్ట్ చూస్తే పంజాబ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఈ 2 రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది సిఫార్సు చేయడం జరిగింది. ఫస్ట్ ఒకసారి చూస్తే సో ప్రజెంట్ చూస్తే మనకి పంజాబ్ లోపల ఇన్ఫ్యాక్ట్ ఎస్సీ వాళ్ళకేమో 25% అమలు చేస్తున్నారు, ఓబీసీ వాళ్ళకేమో 12% అమలు చేస్తున్నారు. అంటే మొత్తం ఎంత వస్తుంది? 37 వస్తుంది. సో మరి ఎస్టీలకు ఉందా పంజాబ్లో? లేదు. వై? బికాస్ యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం చూస్తే ఈ ఎస్టీ పాపులేషన్ 0 అని చెప్పేసి పంజాబ్లో పిలుస్తాం. సో పంజాబ్లో మనకి 0 ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది, హర్యానా ఉంటుంది, చండీగఢ్ ఉంటుంది అండ్ పాండిచ్చేరి అని చెప్పేసి ఉంటుంది. ఈ 5 స్టేట్ అండ్ యూటీ లోపల పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరి అని చెప్పేసి ఎస్టీ పాపులేషన్ 0 కాబట్టి ఎస్టీలకు మనకు లేదని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడ వెస్ట్ బెంగాల్ మొత్తం మీద 45% ఉన్నది. అంటే ఎస్సీలకు ఉన్నది, ఎస్టీలకు ఉన్నది, ఓబీసీలకు ఉన్నది. సో 45 అని చెప్పేసి ఇది ఎంత మనకి అంతగానం అవసరం లేదు. మన స్టేట్ కాదు, జస్ట్ ఇక్కడ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ బిట్స్ కవర్ అవుతాయి. మనకి ప్రశ్న కూడా వస్తుంది, ఈ పంజాబ్, వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి రాష్ట్రాల పేర్లు వస్తాయి. రైట్. ఇటీవల ఈ క్రింది రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ పెంపు కోసం అని చెప్పేసి ఎన్సీబీసీ సిఫార్సు పంపింది. ఆ రాష్ట్రాల పేర్లు ప్రశ్న వస్తుంది కరెంట్ అఫైర్స్లో. జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనము ఇక్కడ ఈ ఎన్సీబీసీ ఏమన్నది అంటే సో మనకు 50% క్యాప్ అని చెప్పేస్తుంది కదా. ఈ క్యాప్కి ఇంకా ఇక్కడ 13% అవకాశం ఉన్నది, ఇక్కడ 5% ఉన్నది. ఈడబ్ల్యూఎస్ అనేది మనకు 10% అనేది ఈ 50% క్యాప్ లిమిట్ కిందకి రాదు. జన్హిత్ అభియాన్ కేసు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకొని ఉన్నాము. ఈ 50% క్యాప్ అనేది ఈడబ్ల్యూఎస్కి మనం వర్తింప చేయము. ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపితే 50కి మించొద్దు అని చెప్పేసి జన్హిత్ అభియాన్ కేసు సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉంది. మనం డిస్కస్ చేసి ఉన్నాము హనీ జిఎస్ క్లాసెస్ లోపల. రైట్. కాబట్టి ఇంకా మీకు అవకాశం ఉన్నది, ఎందుకు మీరు పెంచట్లేదు? మీరు వెంటనే ఈ ఓబీసీ జాబితాలో మరికొన్ని కులాలు చేర్చి వాళ్ళ యొక్క రిజర్వేషన్ను పెంచాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏం అర్థం కావాలి అంటే ఈ ఓబీసీ జాబితాలో కులాలు చేర్చే అధికారము ప్రజెంట్ ఎవరిదని చెప్పేసి చూసుకోవాలి. 50% క్యాప్ లిమిట్ సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం ఏ కేసులో చెప్పింది?
సో చాలామంది ఇందిరా సహాని కేసు అని చెప్పేసి చెప్తారు, బట్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్లో సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం 50% క్యాప్ని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉన్నది. సెకండ్ మనకి ఇందిరా సహాని కేసు అని చెప్పేసి వస్తుంది. రైట్, ఈ జనహిత అభియాన్ కేసు ఏంటి మనకంటే ఈడబ్ల్యూఎస్ కోటాని సుప్రీంకోర్టు సమర్థిస్తూ 50% లిమిట్ ఓన్లీ ఫర్ అప్లికేబుల్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మాత్రమే, ఈడబ్ల్యూఎస్ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ మనకి ఓబీసీ లోపల సో కొత్త కులాలని చేర్చే అధికారము ఎవరని చెప్పేసి చూసుకోవాలి. చేర్చే అధికారము ఎవరిది? ఫస్ట్ అయితే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ యొక్క హోదా ఏంటని చెప్పేసి మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఫేమస్. రైట్, ఫస్ట్ మనకి నెంబర్స్ అనేది కొన్నిసార్లు ఇంపార్టెంటే కానీ నెంబర్ మీద ఫోకస్ చేయొద్దు. ఆ నెంబర్ వెనుక ముంగట కాన్సెప్ట్ ఉంటుంది కదా, సో దాన్ని సొల్లు అని చెప్పేసి కొంతమంది పిలుస్తారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూస్తే ఎక్కువ క్వశ్చన్స్ మనకి స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ కాన్సెప్ట్ తెలియకుంటే మనకు ఎంతసేపు నెంబర్స్ నేమ్స్ మీద ఫోకస్ చేస్తే అవి ఆన్సర్ చేయలేము. రైట్, సబ్జెక్ట్ మనకు అర్థం కాకపోవడం అంటే కాన్సెప్ట్ అర్థం కాకపోవడము, నేమ్స్ గుర్తులు పెట్టుకోకపోవడము, నెంబర్స్ కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే. రైట్, ఇక్కడ మనకి ఓబీసీ చూస్తే గిట్ట ఫస్ట్ ఎన్సీబీసీ చూస్తే మనకు ఫస్ట్ అయితే రాజ్యాంగంలో లేదు. నెక్స్ట్ ఏమైంది, ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది మీరు బీసీ కోసం అని చెప్పేసి కమిషన్ ఏర్పాటు చేయమని. అప్పుడు సో ప్రభుత్వం చట్టం చేస్తుంది. 1992 చట్టం ప్రకారం మనకు సో 93 ప్రకారం మనకు ఇన్ఫ్యాక్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అని చెప్పేసి ఏర్పాటు చేస్తాం. చట్టబద్ధ హోదా ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ లోపల. యాజ్ పర్ ఇందిరా సహాని కేసు యొక్క ఆదేశాల ప్రకారము నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అని చెప్పేసి చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేస్తాం. తర్వాత ఏమైంది మనకు అంటే 102వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా మనము నేషనల్ కమిషన్ ఫర్ బీసీకి రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చి 338B అని చెప్పేసి కొత్త ఆర్టికల్ మనం యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఏంటి అంటే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది ఎస్సీ ఎస్టీ కమిషన్ మాదిరిగానే రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వడం జరిగింది. సో 1+1+3 అని చెప్పేసి కూర్పు ఉంటుంది. చైర్పర్సన్ ప్రజెంట్ మనకి హన్సరాజ్ అని చెప్పేసి ప్రజెంట్ పనిచేస్తున్నాడు. ఇంకొక 1% మనకి వయసు అని చెప్పేసి పిలుస్తాం. ఇంకొక 3% మనకు సభ్యులుగా పనిచేస్తారు. అందులో ఒకరు మహిళ అని చెప్పేసి తప్పనిసరిగా ఉండాల్సిందే. సో రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు. ఇది మీరు ఆన్సర్ చేయండి. ఇదే మంత్ కరెంట్ అఫైర్స్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ చైర్పర్సన్ ఎవరు, ఎస్టీ ఎవరు అని చెప్పేసి ఆన్సర్ చేయండి. ఈ ఎస్సీ మనకి ఏప్రిల్ మంత్ మ్యాగజైన్లో ఉంటుంది. ఎస్టీ వచ్చేసి మనం మొన్న డిస్కస్ చేసుకొని ఉన్నాం. రైట్, ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ చూస్తే రాజ్యాంగబద్ధ హోదా అయితే ఈ 102వ సవరణ చట్టం ఏదైతే ఉందో అందులో 342A అని చెప్పేసి ఇంకొక ఆర్టికల్ని యాడ్ చేస్తుంది. దాని ప్రకారం ఏంటి అంటే మనకు ఓబీసీ లోపల కొత్త లిస్టు చేర్చే అధికారము రాష్ట్ర గవర్నర్ సంప్రదించి రాష్ట్రపతి అని చెప్పేసి ఉంటుంది. మనకి ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు రాష్ట్రాలకు అధికారం ఉండే, ఇప్పుడు రాష్ట్రపతికి వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు కేసులో మనకు చెప్తుంది ఇక మీదట ఓబీసీ లిస్టులో చేర్పులు మార్పులు చేసే అధికారము రాష్ట్రపతికి మాత్రమే అని చెప్పేసి చెప్పి ఉన్నది. అప్పుడు కేంద్రం అనేది మరొక రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొస్తుంది. అదే 105వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారము సో ఓబీసీ లిస్టులో మార్పులు చేర్పులు చేసే అధికారము రాష్ట్రాలకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకు రెండు కూడా వెరీ ఫేమస్. 102, 105 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇది గతంలో సో ఇన్ఫ్యాక్ట్ అడిగారు, మళ్ళీ కూడా అడిగే అవకాశం ఉన్నది. సో ప్రజెంట్ మనకి ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు ఉన్నాయని చెప్పేసి అది మీరు ఆన్సర్ చేయండి. సో ఇది మనకు వార్తల్లో ఉన్నది. ఏం గుర్తుపెట్టుకోవాలి, జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు డిస్కస్ చేసినాం. ఎన్సీబీసీ యొక్క హోదా ఫస్ట్ ఎలా ఉండే, ఏ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అని చెప్పేసి రాజ్యాంగబద్ధ హోదా, ఏ సవరణ చట్టం అని చెప్పేసి ఏ ఆర్టికల్ని కొత్తగా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మళ్ళీ 105 అని చెప్పేసి సవరణ చట్టం చేసి రాష్ట్రాలకు తిరిగి అధికారం ఇవ్వడం జరిగింది. కాబట్టి సో పశ్చిమ బెంగాల్ ప్లస్ పంజాబ్ వచ్చేసి వీళ్ళు సో ఓబీసీ లోపల కొత్త లిస్టు చేయాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్సీబీసీ సిఫార్సు మాత్రమే చేస్తుంది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తారు. 102, 105 ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలని చెప్పేసి ప్రజెంట్ బీసీ కమిషన్గా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి చూసుకోవాలి. సో ఇది మనకి ఫస్ట్ ఆర్టికల్. నెక్స్ట్ షమ్లాత్ దేహు అని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇన్ఫ్యాక్ట్ ఇవి రెండు కూడా ఎక్స్ప్రెస్ ఆర్టికల్సే. సో షమ్లాత్ దేహు వార్తల్లో ఉంది. ఇది వకాబులరీ కిందకి వస్తుంది. సో మన 150 మార్క్స్ జిఎస్ అనుకున్నట్లయితే
2 to 3 క్వశ్చన్స్ వొకాబులరీ మీద క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని పదాలు వచ్చేసి ఆ పదం యొక్క అర్థం అని చెప్పేసి వస్తుంది. ఆ పదం పాలిటీ కావచ్చు, ఎకనామీ కావచ్చు, మధ్యయుగంలో ఉన్న భూములు కావచ్చు, అది ఎక్కువ మనకి ప్రశ్న వస్తుంది. లేదా ఈ ప్రాచీన యుగంలో ఉన్న పన్నుల రకాలని చెప్పేసి పిలుస్తాం. సో అటువంటివి మనకు కొన్ని ఉంటాయి. సో మీరు లిస్టు ఉండవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అది ఎక్కువ మనం రివైజ్ చేస్తూ ఉండాలి. ఈ భూముల రకాలు అని చెప్పేసి, పన్నులు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది కాబట్టి. సో షమ్లాత్ దేహు అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ఆ ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో ఉన్నట్టు మొత్తం చెప్పను. జస్ట్ షమ్లాత్ దేహు అంటే ఏంటి అంటే ఇది విలేజ్ యొక్క కామన్ ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో విలేజ్ యొక్క కామన్ ల్యాండ్ ఇది ఎవరిది అంటే ఫస్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు తీర్పులకు 2 ఉన్నాయి. ఫస్ట్ చూస్తే ఈ షమ్లాత్ దేహు కాన్సెప్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. విలేజ్ యొక్క కామన్ ల్యాండ్ దీన్ని ఎవరు క్రియేట్ చేశారు అంటే ఆ విలేజ్ పర్సన్స్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. సో ఫలానా వ్యక్తి అని చెప్పేసి మొత్తం మీద వీళ్ళు తమ యొక్క హోల్డింగ్, తమ యొక్క భూమి ఉంటుందిగా వ్యక్తిగతంగా కొంత భూమిని విలేజ్కి ఇస్తారన్నట్టు. సో అలా కొంత భూమి మనకి ఏర్పాటు అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇలా మనకు భాగాలని చెప్పేసి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని మొత్తాన్ని విలేజ్ది కామన్ ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే వ్యక్తిగత వాళ్ళు విలేజ్కి ఇస్తారు. సో దీన్ని కామన్ పర్పస్ కోసం అని చెప్పేసి ఉపయోగిస్తారు. సో కామన్ పర్పస్ అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ విలేజ్ లోపల పశువుల మేత కోసం అని చెప్పేసి భూమిని ఉపయోగించవచ్చు, లేదా శ్మశాన వాటిక అని చెప్పేసి ఉపయోగించవచ్చు. అంటే మొత్తం మీద విలేజ్ యొక్క కామన్ సోర్స్ కోసం అని చెప్పేసి దీన్ని ఉపయోగిస్తారు. సో అదే మనకు షమ్లాత్ దేహు అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే విలేజ్ వాళ్ళు ఇచ్చినటువంటి భూమి విలేజ్ యొక్క కామన్ భూమి అని చెప్పేసి పిలుస్తాం ఇందులో. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం ఇస్తుందంటే ఆ కేసు పేరు అంతగానో అవసరం లేదు కానీ కర్నైల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని చెప్పేసి 24 కేసు సుప్రీంకోర్టు దీన్ని టేకప్ చేసింది. ఇందులో ఏం రివ్యూ ఇస్తుందంటే సుప్రీంకోర్టు యొక్క 2022 జడ్జిమెంట్ని రివ్యూ చేస్తుంది. యాజ్ పర్ 137 ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు యొక్క పునఃసమీక్ష అధికారం కలిగి ఉంటుంది. తన తీర్పుని తానే కొట్టివేయవచ్చు, సమీక్ష చేయవచ్చు. యాజ్ పర్ 137 ఆర్టికల్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. సో మనకు 22లో ఏ తీర్పు చెప్పింది అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విలేజ్ కామన్ ల్యాండ్ కోసం అని చెప్పేసి భూమిని దానం చేసిన వెంటనే తమ యొక్క హక్కులు కోల్పోతారు. విలేజ్ కామన్ ల్యాండ్ అయితే మనము ఎప్పుడైతే ఇస్తున్నామో ఇచ్చిన వెంటనే కోల్పోతారని చెప్పేసి తీర్పు చెప్తుంది. అయితే అంతకుముందు ఈ షమ్లాత్ దేహు మీదనే 1967 కేసు అని చెప్పేసి ఉంటుంది. ఈ కేసులు చదవకండి, మనకు అవసరం లేదు, జస్ట్ స్టోరీ మీకు అర్థం కావాలి అంతే. ఇక్కడ భగత్ రామ్ అని చెప్పేసి కేసు ఉంటుంది. భగత్ రామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు అప్పుడు ఏమంటుంది అంటే ఈ విలేజ్ పర్సన్స్ విలేజ్ కామన్ పర్పస్ కోసం అని చెప్పేసి భూమిని ఇచ్చినప్పుడు వెంటనే తన యొక్క స్వాధీనాన్ని కోల్పోరు. ఎప్పుడు అంటే ఈ భూమి మొత్తము విలేజ్ యొక్క కామన్ ల్యాండ్ మీద పొసెషన్ అంటే స్వాధీనం చేయబడితే మనకు టైటిల్ అని చెప్పేసి వస్తే మాత్రమే, పట్టా వస్తే మాత్రమే అప్పుడు కోల్పోతారు. అంతవరకు వీళ్ళకు యజమాన్య హక్కులు ఉంటాయని చెప్పేసి 67 తీర్పులు చెప్తుంది. దానం చేసినాక వెంటనే కాదు, పూర్తిగా విలేజ్ యొక్క పొసెషన్ ఆధీనంలోకి వస్తే మాత్రమే యజమాన్య హక్కులు కోల్పోతారు. విలేజ్ లేదా పంచాయతీకి వస్తాయి. పంచాయతీకి వచ్చిందంటే స్టేట్ కూడా వచ్చినట్టే. సో మనకేమంటుంది 67 కేసు అని చెప్పేసి అది. దీన్ని 22 కేసులో ఇదేమో కాన్స్టిట్యూషనల్ బెంచ్ మనకి ఇది 67లో చెప్పిన తీర్పు. 22 మనకు ఈ సంవత్సరం లోపల ఏమవుతుందంటే ఒక 2 బెంచ్ ధర్మాసనం తీర్పు చెప్తుంది. సో వెంటనే కోల్పోతారు అని చెప్పేసి ఇప్పుడు దీన్ని రివ్యూ చేస్తుంది కర్నైల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే యజమాన్య హక్కులు ఎప్పుడు ఎవరికి వస్తాయని చెప్పేసి కోర్టు రివ్యూ చేస్తుంది. 67 కేసు ఏంటి అంటే సో ఈ దానం చేసినాక వెంటనే కోల్పోరు, ఈ పంచాయతీ యొక్క స్వాధీనంలోకి వచ్చినాక మాత్రమే కోల్పోతారు. ఫస్ట్ది 22లో ఏంటి అంటే వెంటనే కోల్పోతారు అని చెప్పేసి ఇప్పుడు దీన్ని రివ్యూ చేస్తుంది, దీనిలో ఏది నెగ్గుతుంది అని చెప్పేసి. సో మనకి 137 ఆర్టికల్ అని చెప్పేసి రివ్యూ పిటిషన్ మనకు సుప్రీంకోర్టు యొక్క అధికారం, పునఃసమీక్ష చేసే అధికారం అని చెప్పేసి చెప్పవచ్చు. సో మనకి 137 ఆర్టికల్ వచ్చేసి ఇంకొక పిటిషన్ని పేర్కొనలే కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. మనం డిస్కస్ చేసిన అంశం కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఇది షమ్లాత్ దేహు మీన్స్ విలేజ్ యొక్క కామన్ ల్యాండ్. సో కామన్ పర్పస్ కోసం అని చెప్పేసి ఉద్దేశించబడింది. ఓకే,
నెక్స్ట్ ఇవి రెండు వెరీ ఫేమస్ స్పేస్ ఆర్టికల్స్ అండి, వెరీ ఫేమస్ స్పేస్ ఆర్టికల్. ఫస్ట్ది మనకు ప్రీ ఫైర్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రీ ఫైర్ మిషన్ ఇది May 22న అంటే రేపు పంపిస్తుంది. బట్ మనకి పేపర్లో వచ్చింది కాబట్టి ఒకసారి డిస్కస్ చేస్తే రేపటికి ఈజీ అవుతుంది. సో ప్రీ ఫైర్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక నాసా యొక్క మిషన్. ఇందులో మనకు 2 క్యూబ్ షాట్స్ ఉంటాయి. సో మనకి క్యూబ్ అని చెప్పేసి వచ్చింది అంటే ఒక మినీ ఉపగ్రహం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సో మనకి 2 క్యూబ్ అని చెప్పేసి ఉంటాయి. సో 2 ఉంటాయి మనకి. ఒకటి దీని పేర్లు చూస్తే గిట్ట ఎయిమ్, రెడీ, ప్రీ ఫైర్. ఏమంటున్నా, ప్రీ ఫైర్ మిషన్లో 2 క్యూబ్ షాట్స్ ఉంటాయి. ఒకదాని పేరు చూస్తే మనకి ఎయిమ్, రెడీ, ప్రీ ఫైర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇంకొక దాని పేరు చూస్తే మనకు ప్రీ ఫైర్ అండ్ ఐస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి 2 ఉపగ్రహాలు దేనికోసము అంటే ధ్రువ ప్రాంతాలని అధ్యయనం చేస్తాయి. సో మనకి భూమి యొక్క నార్త్ పోల్, సౌత్ పోల్ అని చెప్పేసి ఉంటుంది, వాటిని అధ్యయనం చేస్తాయి. సో ఏ ఉపగ్రహము ఏ ధ్రువం అని చెప్పేసి మనకి పేపర్లో ఏమీ రాలేదు. మనకు 22న ప్రయోగించిన అనంతరము నాసా వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తుంది. సో ఏ ఉపగ్రహము ఏ ధ్రువానికి అని చెప్పేసి ఇవ్వలేదు, కానీ 2 ధ్రువాల అధ్యయనం కోసం అని చెప్పేసి 2 క్యూబ్ సైట్స్ పనిచేస్తున్నాయి. వాస్తవంగా ఇది ఏం చూస్తుంది అంటే మనకు ఏం అబ్జర్వ్ చేస్తుంది అంటే ఈ ధ్రువ ప్రాంతాల నుంచి సో ఉష్ణము అనేది అంతరిక్షంలోకి వెళ్తుంది కదా. సో అప్పుడు ఈ వాతావరణం మీద ప్రభావం ఎలా ఉంటుందని చెప్పేసి అధ్యయనం చేస్తుందట. ఇటువంటి ప్రయోగాన్ని వెరీ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తుంది కాబట్టి మనకు స్పేస్ మిషన్లో ఇది ఫస్ట్ కిందికి వస్తుంది. ధ్రువ ప్రాంతాల నుంచి వెలువడే ఉష్ణం యొక్క ప్రభావం అనేది వాతావరణంలో ఎలా ఉంటుందని చెప్పేసి, ఎందుకు ఇవి శీతలంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వెరీ ఫస్ట్ టైం అబ్జర్వేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రశ్న మనకి తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది, ఫస్ట్ స్పేస్ మిషన్ టైప్ కాబట్టి. ధ్రువ ప్రాంతాల అధ్యయనం కోసం అని చెప్పేసి నాసా ఈ ప్రీ ఫైర్ మిషన్ లోపల 2 క్యూబ్ షాట్స్ పంపిస్తుంది. ఎయిమ్, రెడీ, ప్రీ ఫైర్ ఐస్ అని చెప్పేసి. సో లక్ష్యం ఏంటి అంటే ధ్రువ ప్రాంతాల నుంచి వెలువడే ఉష్ణం యొక్క ప్రభావం వాతావరణం మీద ఎలా ఉంటుందని చెప్పేసి రైట్ ఇది పరిశీలన చేస్తుంది అట. ఇది ప్రీ ఫైర్ మిషన్ అండి. నెక్స్ట్ చూస్తే పల్సేడ్ ప్లాస్మా రాకెట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో పల్సేడ్ ప్లాస్మా రాకెట్. సో ఇన్ఫ్యాక్ట్ ఇది నాసా ఫండింగ్ ఇస్తుంది. ఈ రాకెట్ యొక్క రూపకల్పన కోసం అని చెప్పేసి నాసా రూపకల్పన చేస్తలేదు, నాసా ఫండింగ్ ఇస్తుంది. దీన్ని సో హోవే ఇండస్ట్రీస్ అని చెప్పేసి అది అమెరికా సంస్థ రూపొందిస్తుంది. సో రాకెట్ యొక్క డెవలపింగ్ ఎవరు అంటే డెవలపింగ్ చేయలేదు, ఇంకా చేస్తున్నది. సో ఇన్ఫ్యాక్ట్ హోవ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి ఫండింగ్ ఇచ్చేది నాసా. సో ఎందుకోసం అంటే అంగారకుడు మీదకి తొలి మానవ సహిత యాత్ర. ఇంతకుముందు మనకి రోటర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పోయింది, హెలికాప్టర్ అని చెప్పేసి పోయింది, స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి పోయింది. మనము మంగళయాన్ 2 అని చెప్పేసి కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఒక ఆర్బిటర్ని మనం ఇంతకుముందు 2013 లోపల నవంబర్ మాసం లోపల మనము ఆర్బిటర్ని పంపినాము. 2014 సెప్టెంబర్లో అది ఇన్ఫ్యాక్ట్ దాన్ని ఆర్బిటర్లోకి ప్రవేశించింది, మనం డిస్కస్ చేసినాం కదా. అట్లా కాకుండా ఒక మనిషిని పంపిస్తుంది. సో మానవ సహిత యాత్ర కోసం అని చెప్పేసి ఈ రాకెట్ ఉద్దేశించబడింది. అయితే ఈ భూమి నుంచి అంగారకుడు వైపు మనం పోవాలి అంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఆ సమయాన్ని మొత్తం మీద ఈ పల్సేడ్ ప్లాస్మా రాకెట్ వచ్చేసి 2 monthsకి కుదిస్తుందట. సో దానికోసం అని చెప్పేసి రాకెట్ పనిచేస్తుంది. మొట్టమొదటి అంగారక మానవ సహిత యాత్ర కోసం అని చెప్పేసి ఒక రాకెట్ రూపకల్పన చేస్తుంది. హోవే ఇండస్ట్రీస్ అని చెప్పేసి నాసా ఫండింగ్ ఇస్తుంది. ఆ రాకెట్ పేరు వచ్చేసి పల్సేడ్ ప్లాస్మా రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి వెరీ ఫేమస్ ఆర్టికల్ రైట్. ఇది ఏం పని చేస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ సమయాన్ని తగ్గిస్తుంది. అంటే మనం అది అత్యధిక వేగంతో పోవాలి. సో ఎప్పుడు వేగంతో పోతుంది అంటే దీనికి థ్రస్ట్. సో థ్రస్ట్ అంటే గ్యాస్ని ఎక్కువ రిలీజ్ చేస్తే అంత ఎక్కువ వేగంగా పోతుంది. మనం ఎక్కువ స్విమ్మింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ గట్టిగా తంతనే ముందుకు పోతాం కదా. సో అట్లనే ఇది ఎక్కువ గ్యాస్ రిలీజ్ చేయాలి, ఎక్కువ థ్రస్ట్ అందించాలని చెప్పేసి చెప్పొచ్చు. ఆ సాంకేతికత వైపు ఈ హోవే ఇండస్ట్రీస్ అయితే పనిచేస్తుంది, నాసా ఫండింగ్ అయితే ఇస్తుంది. సో ఇది అంగారకుడు మీదకి మొట్టమొదటి మ్యాన్డ్ మిషన్ కాబట్టి, మానవ సహిత యాత్ర కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనకు డిఫెన్స్ ఆర్టికల్ వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది AK-203 అసాల్ట్ రైఫిల్ అని చెప్పేసి. సో 27,000 రైఫిల్స్,
AK-203 అస్సాల్ట్ రైఫిల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం జరిగింది. సో అందుకు మనకి వార్తల్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అయితే దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు, మనం ఇది ఇంతకుముందు డిస్కస్ చేసినాం వాస్తవంగా. ఇప్పుడు అంటే ఈ AK-203 రైఫిల్స్ కోసం అని చెప్పేసి ఒక జాయింట్ వెంచర్ సంస్థ పనిచేస్తుంది బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. అదే ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో IRRPL అని చెప్పేసి ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్న అమ్మేది డిస్టిక్లో ఉన్న కోర్వా ప్రాంతం లోపల ఉంటుంది. సో ఈ కోర్వా దగ్గర మనకి జాయింట్ వెంచర్ అని చెప్పేసి పిలుస్తున్నాం బిట్వీన్ ఇండియా అండ్ రష్యా అని చెప్పేసి. సో మన సుమారుగా 27,000 ఇవ్వడం జరిగింది కాబట్టి వార్తల్లో వచ్చింది. మన జాయింట్ వెంచర్ సంస్థ యొక్క లొకేషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న అదే విధంగా వస్తుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కింద అని చెప్పేసి మొత్తం 3 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆర్టికల్ మనం డిస్కస్ చేసి ఉన్నాము, ఏది ఎవరెస్ట్ మసాలా అని చెప్పేసి ఫిష్ మసాలా, తర్వాత MDH అని చెప్పేసి ఒక మసాలాని నేపాల్ రీసెంట్గా బ్యాన్ చేయడం జరిగింది. సో మనకి ఇంతకుముందు చూస్తే ఎవరెస్ట్ అండ్ MDH మసాలాని ఎవరు ఇంతకుముందు సింగపూర్ బ్యాన్ చేస్తుంది, ఏప్రిల్ మాసం లోపల హాంకాంగ్ బ్యాన్ చేస్తుంది. సో ప్రజెంట్ చూస్తే మనకి ఇంకొకటి నేపాల్ అని చెప్పేసి జాయిన్ అయిపోయింది. దేశాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు బ్యాన్ చేస్తున్నాయి, ఆ దేశాల పేర్లు వస్తాయి అంటే గట్టిగా అడిగితే దేశాల పేర్లు రావండి కంపల్సరీ. గ్యారంటీ అంటే ఏం లేదు కానీ దాదాపు రావు. క్వశ్చన్ యొక్క టైప్ చూస్తే మనకు ఈ ఎందుకు బ్యాన్ చేస్తున్నాయి అంటే ఏ రసాయనం కారణంగా అని చెప్పేసి చూసుకోవాలి. మీరు APPS Group 2 ప్రిలిమ్స్ పేపర్ చూసి ఉంటారు. తమిళనాడు ప్రభుత్వం దూదు మిఠాయిని, ఆ పీచు మిఠాయిని మనకు ఇన్ఫ్యాక్ట్ బ్యాన్ చేసినప్పుడు వాళ్ళ కెమికల్ అని చెప్పేసి అడగడం జరిగింది. అట్లా ప్రశ్న మనకు వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే అది వచ్చిందని కాదు కానీ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఒక ఏది అప్రోప్రియేట్ గవర్నమెంటు అంటే స్టేట్ గవర్నమెంటు లేదా ఇన్ఫ్యాక్ట్ ఫారిన్ గవర్నమెంట్ ఏదైనా కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక దాన్ని బ్యాన్ చేస్తే ఆ దేశం పేరు వస్తువు పేరు లాంటి ఇవ్వరండి. ఎందుకోసము ఏ కెమికల్ అని చెప్పేసి ఇస్తారు, లేదా ఏ కెమికల్ అనేది మానవ ప్రాణానికి హానికరం అని చెప్పేసి ఉంటుందో ఆ కెమికల్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఈ మసాలా లోపల ఏది మోతాదుకు మించి ఉందంటే మనకు ఇథిలీన్ ఆక్సైడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇథిలీన్ ఆక్సైడ్. సో ఇది మనకు దీని కారణంగానే వాళ్ళు బ్యాన్ చేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఈ చైనా యొక్క హెప్స్ అని చెప్పేసి ఒక పరికరం మనకి వార్తల్లో ఉంది. సో చైనా యొక్క హెప్స్, ఇదేంటి హెప్స్ అంటే మనకు హై ఎనర్జీ ఫోటాన్ సోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక పరికరం పేరు ఇది, ఒక పరికరం పేరు ఇది. హెప్స్ అనేది ఒక పరికరం పేరు, హై ఎనర్జీ ఫోటాన్ సోర్స్. ఇది ఏ పరికరం అంటే మనకి ప్రపంచంలో మొట్టమొదటి 4G సింక్రోట్రాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో సింక్రోట్రాన్ పరికరం ఇది. సో మనకి ఇక్కడ కొత్త పదం ఏంటి అంటే ఇదైతే ఒక పరికరం పేరు, ఓకే. సో ఇట్ ఈస్ ద నౌన్, ఫస్ట్ అది ఇట్ ఈస్ ద నౌన్, ఇది క్లియర్. 4G అంటే 4వ తరం అని చెప్పేసి పిలుస్తాం, అంటే అడ్వాన్స్డ్ వెర్షన్. దాంతో పోలిస్తే ఇది 4G అని చెప్పేసి మనకు అర్థం వస్తుంది, అంటే మరొక తరం అని చెప్పేసి అర్థం వస్తుంది. సరే, ఓకే. సింక్రోట్రాన్ ఇది మన కొత్త పదం అండి. సో వాట్ ఈస్ ద సింక్రోట్రాన్? సో మన ఇటువంటి ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ మన ఎక్స్ప్రెస్లో చాలా ఎక్సలెంట్గా ఇస్తాడు, ఆ క్వశ్చన్ ఇచ్చేసి మీద కింద ఆన్సర్ ఇస్తాడు. రైట్. సింక్రోట్రాన్ అంటే అర్థమైందంటే ఇది ఎలక్ట్రాన్స్కి ఫస్ట్ ఇది ఒక ఫుట్బాల్. సో ఫుట్బాల్ మైదానము అంత పరిమాణంలో ఉంటుంది. ఈ పరికరం వచ్చేసి ఫుట్బాల్ మైదానం ఉంటుంది కదా మనకు, ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్పేసి. సో అంత పరిమాణం లోపల ఉంటుంది. ఉన్నప్పుడు సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఇది కాంతి వేగంతో తింపుతుంది. సో కాంతి వేగం అంటే మనకి లైట్ వేగం ఎంత ఉంటుంది అంటే 3 లక్షల km/s అని చెప్పేసి ఉంటుంది. రైట్. ఇన్ఫ్యాక్ట్ 3 × 10⁵ అని చెప్పేసి, లేదా మీటర్లో 10⁸ అని చెప్పేసి వస్తుంది. అంత వేగంతో తింపితే మనకు సో ఆ రేడియేషన్ ఫలితంగా ఎక్స్ కిరణాలు ఉత్పత్తి అవుతాయి. సో మనకి హెప్స్ అనేది ఏంటి, ఎక్స్ కిరణాలను ఉత్పత్తి చేసే పరికరం అని చెప్పేసి చూసుకోవాలి. సో దీనిలో ప్రక్రియ ఏంటి మనకు అంటే సింక్రోట్రాన్ ప్రక్రియ. ఆ ప్రక్రియ లోపల మనకి 4G అని చెప్పేసి తొలిసారి చైనా రూపొందించింది. సో మరింత ప్రకాశవంతమైన ఎక్స్ కిరణాలు అని చెప్పేసి ఉత్పత్తి చేస్తుందట. సో సింక్రోట్రాన్ మీన్స్ మనకి ఒక ఫుట్బాల్ మైదానం మాదిరిగా సర్కిల్ షేప్లో ఉంటుంది. ఎలక్ట్రాన్ల యొక్క వేగాన్ని కాంతి వేగంతో సమానం చేసి ఎక్స్ కిరణాల ఉత్పత్తి కోసం అని చెప్పేసి ఇది మనకు పనిచేస్తుంది. సో ఉపయోగం ఏంటి, ఎక్స్ కిరణాలు ఉత్పత్తి అని చెప్పేసి. రికార్డ్ ఏంటి అంటే వరల్డ్ ఫస్ట్ 4G అని చెప్పేసి పిలుస్తాం. రైట్. నెక్స్ట్ ఒక ఫ్యాక్ట్ బిట్ మనకి వార్తల్లో ఉంది.
ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తొలిసారిగా సిక్కిం వచ్చేసి మే 25 నుంచి అమల్లోకి తీసుకొస్తుందట. అంటే మనము ఈ ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని ఏఐ టెక్నాలజీ ఉపయోగించి అప్లోడ్ చేసే ప్రక్రియ లేదా మంజూరు చేసే ప్రక్రియ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పాలిటీ ఆర్టికల్స్ ఈరోజు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి పనికి వస్తుంది, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కు అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 జీఎస్కి పనికి వస్తుంది, లేదా పాలిటీ కూడా పనికి వస్తుంది. రైట్, మిగతా ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ ఏది ఉంటే దానికి పనికి వస్తుంది. ఈ 8 ఆర్టికల్స్ మనకు ఉన్నాయి కదా. నెక్స్ట్ నాకు తెలిసి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అయితే ఈ లాస్ట్ క్లాస్ అని చెప్పేసి అనుకోవచ్చు, 21st నుంచి అంతగాని రాకపోవచ్చు. సో ఎగ్జామ్స్ అయితే 100% వాయిదా పడదు కాబట్టి జూన్ 9th ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ మనం ఇవి 11 రోజులు అవి 9 రోజులు, సో మన 20 రోజులు ఉంది కాబట్టి వదిలేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇన్ఫ్యాక్ట్ 1 వీక్ క్వశ్చన్స్ వస్తాయి అంటే అట్లా ఏం రావు. అంతకుముందు క్వశ్చన్స్ అవి ఎప్పుడో వార్తల్లో ఉండి ఉంటాయి, అవి రిపీట్ అయి ఉంటాయి కాబట్టి. సో గ్రూప్ 1 కోసం అయితే మీరు ఇంకా రివిజన్ కోసం అని టైం కేటాయించండి, కరెంట్ అఫైర్స్ చూడకండి. రైట్, నెక్స్ట్ ఇవి ఒక 4 బిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఆర్మేనియా. సో ఆర్మేనియా ప్లస్ అజర్బైజాన్ అని చెప్పేసి దేశం పేరు. అది మొన్న మనకి వార్తల్లో వచ్చింది. ఈ ఇరాన్ అధ్యక్షుడు అజర్బైజాన్ వెళ్ళి వచ్చే క్రమంలో హెలికాప్టర్ క్రాష్ అయి మరణిస్తాడు. రైట్, ఈ ఆర్మేనియా ఇది ఎందుకు వచ్చిందంటే ఒక శాంతి ఒప్పందాన్ని చేసుకున్నాయి. సో మనం ఇది నాకు తెలిసి 3-4 టైమ్స్ డిస్కస్ చేసి ఉన్నాం. ఇటువైపు మనకు ఆర్మేనియా అని చెప్పేసి ఉంటుంది, కిడ్నీ షేప్లో ఉంటుంది, మరొక వైపు ఐజర్ అని చెప్పేసి ఉంటుంది. మధ్యలో ఒక ప్రాంతం ఉంటుంది నాగార్నో కోరబాక్ అని చెప్పేసి. సో నాగార్నో కోరబాక్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మనం చూస్తే గిట్ట ప్రాదేశికంగా అంటే మనకి జియోస్పేషియల్ పరంగా చూస్తే అజర్బైజాన్ దేశం లోపల ఉన్నది. ఈ ప్రజలు ఎక్కువ వాళ్ళ జాతి ఏంటి మనకంటే ఆర్మేనియా అని చెప్పేసి పిలుస్తాం, అదే మనకి మెయిన్ డిస్ప్యూట్. సో వాళ్ళు భౌగోళికంగా ఆ ప్రాంతం వచ్చేసి అజర్బైజాన్లో ఉంటే ఆ మనుషుల పరంగా చూస్తే మనకు ఆ పీపుల్స్ మొత్తము ఆర్మేనియా వాళ్ళని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు డిస్ప్యూట్ ఎప్పటి నుంచో ఉంది. అయితే 1990s యుద్ధం లోపల ఏమైంది అంటే ఈ ఆర్మేనియా కంట్రీ విజయం సాధించి ఒక 5-4 ప్రాంతాలను తీసుకుంటుందట. ఇప్పుడు ఈ ఆర్మేనియా ప్రాంతము 4 ప్రాంతాలని అజర్బైజాన్కి ఇచ్చింది, సో అప్పగించింది. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఈ ఆర్మేనియా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రజాప్రభుత్వం మీద వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ రైట్ టు ప్రొటెస్ట్ ఉంటుంది కాబట్టి సో మా అభిష్టం యొక్క వ్యతిరేకంగా మీరు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీకు 4 ప్రాంతాల పేర్లు కావాలంటే నేను చూసి చదువుతానండి, ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ. అవి క్వశ్చన్స్ వస్తాయంటే 4 క్వశ్చన్స్ అట్లా ఏం రావండి. అట్లా జస్ట్ మనం చూస్తే గిట్ట ఆ ప్రాంతాల పేర్లు బగనిస్ ఐరామ్ అని చెప్పేస్తుంది, అస్కిపారా అని చెప్పేస్తుంది, కైరిమ్లీ అని చెప్పేస్తుంది, గిజీ లహజిలి అని చెప్పేస్తున్నది. 4 పేర్లు మనకి గుర్తుంటాయంటే హైలీ ఇంపాసిబుల్. సరే మనం కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుకుంటే గుర్తుంటుంది, మిగతా సబ్జెక్ట్ వదిలేస్తే గుర్తుంటుంది. సో 4 ప్లేసెస్ అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు, నేను నోట్స్లో నో అని చెప్పేసి చెప్పిన. సో అది అంతగానో అవసరం, మనం పెట్టినంత మాత్రం రాదని చెప్పేసి అక్కడ ఏం లేదు. క్వశ్చన్ రావచ్చు, నేను అన్నందుకైనా క్వశ్చన్ వస్తే రావచ్చు. సో బట్ ఇక్కడ మనకి అంతగానం అయితే అవసరం లేదు. నాగార్నో కోరబాక్ అని చెప్పేసి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిస్ప్యూట్ ఏరియా కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 4 ప్రాంతాల పేర్లు ఏంటి అవసరం లేదు, మీకు కావాలంటే నోట్స్లో ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఉన్నట్లయితే నోట్స్లో మీకు కనిపిస్తుంది. రైట్, సో బగనిస్, ఆస్కిపారా, కైరిమ్లీ, గిజీ లహజిలి అని చెప్పిస్తుంది. ఓకే ఫైన్. ఇది నెక్స్ట్ ఒక 2 నియామకాల వార్తల్లో ఉన్నాయి. సంజీవ్ పూర్ అని చెప్పేసి CII యొక్క అధ్యక్షుడిగా 24-25 ఇయర్గా నియామకం పొందిండు. భారతీయ పరిశ్రమల సమైక్య అని చెప్పేసి పిలుస్తాం. సంజీవ్ పూరి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ విలియం లైచింగ్ తే అని చెప్పేసి తైవాన్ అధ్యక్షుడి నియామకం పొందిండు. కొంచెం తైవాన్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, రోజు ఎన్నో దేశాల అధ్యక్షులు వస్తున్నారు. వియట్నాం అని చెప్పేసి నిన్న వచ్చిండు. సో బట్ మనకు తైవాన్ అయితే వెరీ ఫేమస్. వై? బికాస్ చైనా వర్సెస్ తైవాన్ ఉంటుంది కాబట్టి ఎప్పటికీ వార్తల్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూస్తే థాయిలాండ్ ఓపెన్ అని చెప్పేసి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ షెట్టీలు గెలుచుకున్నారు. ఈ ఇయర్లో ఇది 2వ టైటిల్ వాళ్ళకి. ఇంతకుముందు ఫ్రెంచ్ ఓపెన్ అని చెప్పేసి మనకి మార్చి మాసంలో వచ్చింది. సో ప్రశ్న వస్తుంది ఇట్లనే, పేపర్లో ఎలా ఇస్తే అలా వస్తుంది కాబట్టి సెకండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది ఫ్రెంచ్ ఓపెన్. సో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ షెట్టి వాళ్ళు మనకి వార్తల్లో తరచుగా వస్తున్నారు. 23rd ఇయర్లో 2 times అయితే మనకి ఎక్కువ వార్తలు, అంటే ఎక్కువ సార్లు వార్తల్లో వచ్చారు. బట్ 23rd ఇయర్లో మనకి 2 times మనకి ఇయర్ రౌండప్లో చూస్తే ఏంటి అంటే
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన ఫస్ట్ డబుల్స్ వీళ్ళు. సింగిల్స్లో వచ్చింది, బట్ మనకి డబుల్స్ లోపల వీళ్ళు ఫస్ట్ అని చెప్పి చెప్పొచ్చు. ఎవరు? సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అని చెప్పేసి. నెక్స్ట్ మళ్ళా ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని చెప్పేసి, సో ఇండియా యొక్క క్రీడా పురస్కారాల్లో ది బెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు, వీళ్ళకే వస్తుంది. సో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చేసి మన సాత్విక్ సాయిరాజ్కి, చిరాగ్ శెట్టికి వచ్చింది. ఈ క్రీడా అవార్డు యొక్క పురస్కారాల కమిటీ చైర్పర్సన్గా లాస్ట్ ఇయర్ మనకి ఏఎం కన్విల్కర్ పనిచేసిండు. ప్రజెంట్ ఏఎం కన్విల్కర్ చూస్తే మనకు లోక్పాల్ యొక్క చైర్పర్సన్గా నియామకం పొందిండు. ఈ లోక్పాల్ చైర్పర్సన్ యొక్క శోధన కమిటీ చైర్పర్సన్గా మనకు రంజన్ ప్రకాష్ దేశాయ్ పనిచేసింది. రైట్, నెక్స్ట్ ఇది మీరు ఆన్సర్ చేయండి. ఈ లోక్పాల్లో మనకి 1+8 మెంబర్స్ ఉంటారు కదా, ఈ 1+8లో ప్రజెంట్ జ్యుడిషియల్ మెంబర్గా పనిచేస్తున్న లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరని చెప్పేసి ఆన్సర్ చేయండి. దానికి రాజీనామా చేసిండు, బట్ ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క వ్యాపార వృద్ధి మీద నివేదిక వచ్చింది. సో అఫీషియల్ రిపోర్టు కొద్ది వరకు ఇందులో మనకు నిన్న పేపర్ చూస్తే, మీరు 29 పేపర్ని చూస్తే ఈనాడులో ఎక్కువ ఇచ్చిండు, అదంతా మనకి పెద్దగా అవసరం లేదు. సో ఫస్ట్ చూస్తే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వ్యాపార వృద్ధి విషయంలో గడిచిన ఇయర్తో పోలిస్తే గ్రోత్ రేట్ పరంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ ఉన్నది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 2వ ప్లేస్ ఉన్నది మనకు. సో ఎస్బీఐ అని చెప్పేసి మనం ఫస్ట్ పెట్టేస్తాం ఆన్సరు. అంటే ఓవరాల్గా చూస్తే ఎస్బీఐ ఉంటుంది, బట్ గడిచిన ఇయర్తో పోలిస్తే ఎక్కువ మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఇంకొకటి చూస్తున్నా, పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదనుకుంటున్నా. సో డిపాజిట్ల సేకరణ విషయంలో కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రనే ఉన్నది. రుణ వృద్ధి విషయంలో మాత్రము యూకో బ్యాంక్ అని చెప్పేసి కోల్కతా అని చెప్పేసి ఉన్నది. సో ఇవి మనకు సరిపోతాయి గణాంకాలు రిపోర్ట్స్ విషయంలో. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఒకసారి బ్రీఫ్గా చూస్తే ఈ 8 ఆర్టికల్స్ కంపల్సరీ తెలిసి ఉండాలి. ఫస్ట్ చూస్తే ఓబీసీ రిజర్వేషన్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్, పంజాబ్ రాష్ట్రంలో పెంచేందుకు నేషనల్ కమిషన్ ఫర్ బీసీ సిఫార్సు చేస్తుంది. ఎందుకంటే 50% క్యాప్ లిమిట్ ఇంకా మనకు రాలేదు కాబట్టి మీరు చేయమని చెప్పేసి చెప్తుంది. షమ్లత్ దేహు అని చెప్పేసి ఒక విలేజ్ కామన్ ల్యాండ్ వార్తల్లో ఉంది. కర్నైల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు రివ్యూ చేస్తుంది తన యొక్క అంతముందు తీర్పుని. ప్రీ ఫైర్ మిషన్ వచ్చేసి నాసా రేపు ప్రయోగిస్తుంది ధృవాల యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి. సో ఎయిమ్, రెడీ, ప్రీ ఫైర్ అండ్ ఐస్ అని చెప్పేసి 2 క్యూబ్ సైడ్స్ మనకి ఇందులో ఉంటాయి. సో రేపు మనం డిస్కస్ చేస్తాం. ఇంకొద్ది ఏమైనా వస్తే ఎక్స్ట్రా, ఏం రాకుంటే ఇది డిస్కస్ చేయం మనం మళ్ళీ. సో పేపర్లలో కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలుగు పేపర్లలో ఒక రోజు 2 రోజులు లేట్గా ఇస్తున్నాడు, మనం అంతా డిస్కస్ చేసి ఉంటున్నాం కాబట్టి వాటిని స్కిప్ చేస్తున్నాం. ఇంకోటి ఈ పార్లమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ మనకి ఎవరికి ఇచ్చారు, ఇది మనము మార్చిలో వచ్చింది, ఏప్రిల్లో వచ్చింది, మళ్ళీ ఎందుకని చెప్పి డిస్కస్ చేయలేదు. అక్కడ ఏం పాయింట్ లేదు మనకు. పార్లమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది సెక్యూరిటీ ఎవరికి ఇస్తున్నారు. నెక్స్ట్ పల్సేడ్ ప్లాస్మా రాకెట్, ఇది హోవీ ఇండస్ట్రీస్ తయారు చేస్తుంది, నాసా ఫండింగ్ ఇస్తుంది. సో అంగారకుడి మీదకి ఫస్ట్ మానవ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. AK-203 రైఫిల్స్ వచ్చేసి మనకు యూపీ లోపల అమేధి లోపల కోర్వా అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఇండియా ప్లస్ రష్యా జాయింట్ వెంచర్ తయారు చేస్తుంది. 27,000 AK-203 రైఫిల్స్ వచ్చేసి ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎవరెస్ట్ MDH మసాలాని మరొక కంట్రీ నిషేధించింది ఇథిలిన్ ఆక్సైడ్ యొక్క విషపూరిత రసాయనాల వల్ల, నేపాల్ అని చెప్పేసి పిలుస్తాం. హెప్స్ మనకి వార్తల్లో ఉంది, ఇట్ ఈస్ ద 4G సింక్రోట్రాన్ అని చెప్పేసి పిలుస్తున్నాము. అంటే ఏం లేదు ఇక్కడ. సో ఒక సర్కిల్ మాదిరిగా ఉంటుంది, ఎలక్ట్రాన్ల కాంతి వేగాన్ని అందించి ఎక్స్ కిరణాలను ఉత్పత్తి చేస్తుంది. అది 4G అని చెప్పేసి ఫస్ట్ టైం చైనా సృష్టించింది. నెక్స్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి సిక్కిం అమలు చేస్తుంది May 25 నుంచి తన యొక్క రోడ్డు భద్రతా విషయం లోపల. ఆర్మేనియా అజర్బైజాన్ యొక్క శాంతి ఒప్పందం వార్తల్లో ఉంది. ఆర్మేనియా యొక్క 4 గ్రామాలని అజర్బైజాన్కి ఇచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ నాగర్నో కోరబక్ ప్రాంతము అక్కడే ఉంది. సంజీవ్ పూరి CAA అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. విలియం లైచింగ్ థే అని చెప్పేసి తైవాన్ యొక్క అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. థాయిలాండ్ ఓపెన్ మనకి వార్తల్లో ఉంది. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అని చెప్పేసి గెలుచుకోవడం జరిగింది. ఈ ఇయర్లో 2వ అని చెప్పేసి పిలుస్తాం. PSP వ్యాపార వృద్ధి విషయంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫస్ట్ ఉంటే SBI అని చెప్పేసి 2nd ప్లేస్లో ఉన్నది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మనకు 20 అయిపోయింది. 21st మనం ఈవినింగ్ డిస్కస్ చేస్తే కరెంట్ అఫైర్స్ పెండింగ్ అనేది అయిపోతుంది. స్పేస్ కరెంట్ అఫైర్స్ మనం రేపు డిస్కస్ చేద్దాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మనం చేసేది రివిజన్ సిరీస్ అండి. రివిజన్ మీన్స్ మనం అంతకుముందు డిస్కస్ చేసి, మీరు ఒకసారి చూడండి
పాలిటీ ఆర్టికల్స్లో ఏ ఒక్కటైనా కొత్తది వచ్చిందా? సో అన్నీ మనం డిస్కస్ చేసిన అంశాలే వచ్చినాయి. ఆ 3 hours వీడియో లోపల ఏ ఒక్క అంశం కొత్తగా రాలేదు. సో ఇది మరి ఎందుకు రివిజన్ అంటే, మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్తే రివిజన్ ఎందుకోసము అంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మనకు డైలీ కరెంట్ అఫైర్స్ లోపల మనం చెప్పుకుంటూ పోతాం కదా, కొన్ని డెవలప్మెంట్స్ వస్తాయి. అవన్నీ ఒక దగ్గర ఉన్నప్పుడు ఈజీగా మనకు అర్థమవుతుంది. రివైజ్ అనేది అంటే ఎక్కువ గుర్తుపెట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి. సో మనం ఏం చేసినామంటే ఆ కరెంట్ అఫైర్స్ని అందరూ చదివే పుస్తకం లక్ష్మీకాంత్ కాబట్టి దాన్ని లింకప్ చేసి చెప్పినాం. ఆ లింకప్ చేసే క్రమంలో ఏమవుతుంది అంటే, సో మనకు ఎంతైనా సో మొబైల్ కూడా టైం లిమిట్ ఉంటుంది. సో ఆ మొబైల్ మనకి 3 hours 4 hours అంటే ఛార్జింగ్ ఇష్యూ, హీటింగ్ ఇష్యూ ఉంటుంది కాబట్టి సో మనం ఫస్ట్లో కొంచెం స్లో చెప్తాము. అయితే మనకు పోను ఏమవుతుంది అంటే టైం చూసుకుంటా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, కంపల్సరీ ఉంటుంది. ఎందుకోసం అంటే ఛార్జింగ్ అయిపోతుంది అక్కడ ఒకటి. ఛార్జింగ్ అయిపోతే అంతకుముందు చెప్పిన 2.5 hours వీడియో అనేది వేస్ట్ అయిపోతుంది. ఆ క్రమంలో మన లాస్ట్కి ఏముంటుందంటే, సో మన పాలిటీ క్లాస్ లోపల ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ చైర్పర్సన్, ఎస్టీ అని చెప్పేసి అన్ని నేమ్సే ఉంటాయి ఎక్కువ. సో వాటి కోసం అని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్ చెప్పడం జరిగింది. ఈ ఫాస్ట్ అనేది ఎందుకోసం అంటే ఆ క్లాస్ మొత్తం వేస్ట్ కావద్దని చెప్పేసి టైం అంతా పోతుంది. ఇన్ఫ్యాక్ట్ సెల్ గిట ఆఫ్ అయితే గిట. సో అట్లా మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ లింకప్ చేసి చెప్పినప్పుడు టైం ఎక్కువ తీసుకున్నప్పుడు ఫాస్ట్ అయితే అవుతుంది. సో అట్లా ఇవాళ స్పేస్ని మీరు ఆన్సర్ చేయండి. సో నేనైతే ప్లాన్ చేసుకుంది అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పుస్తకం ఉంది కదా, సో ఇందులో మనకు ఫస్ట్ ఉంటుంది స్పేస్ వచ్చేసి. దీన్ని ప్రతి పేజీ రిఫర్ చేస్తూ దీంట్లో అప్డేట్స్ ఏమున్నాయి అని చెప్పేసి, ఈ పేజీ మనకి బైబుల్ అండి, లేదా భగవద్గీత లేదా ఖురాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు మెయిన్గా ఇన్ఫ్యాక్ట్ ఈ ఎస్ఎన్టీ మీద స్పేస్ మీద సరిపోతుంది ఆ పుస్తకం. అందులో ఉన్న జిఎస్ పాయింట్స్, కరెంట్ అఫైర్స్, అప్డేట్స్ మనం 22nd yearలో చేసినాము, 23rd year 24 yearలో చేసినాం కాబట్టి సో ఆల్మోస్ట్ జిఎస్ పాయింట్స్ కవర్ అయి ఉంటాయి. సరే కొన్ని కవర్ కాకపోయి ఉండవచ్చు. సో ఇది మీరు రెగ్యులర్ వ్యూవర్స్ మనకి ముఖ్యం. సో మీరు ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్ ఆస్పిరెంట్స్ ముఖ్యం. సో మీ యొక్క ఆన్సర్ బట్టి మనం ఇన్ఫ్యాక్ట్ ఫాలో అవుదాం. అయితే జిఎస్ ఈ రివిజన్లో కూడా జిఎస్ని మెయిన్ పుస్తకాన్ని రిఫర్ చేస్తూ చెప్తాము. లేకుంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ రివిజన్ అన్నా అది కూడా బాగానే మనకి పనికి వస్తుంది. బట్ కొన్ని జిఎస్ పాయింట్స్ మనకు కవర్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం అదొక ప్లాన్ మనకి. మీ ఆన్సర్ బట్టి మన క్లాస్ అయితే రేపు సాయంత్రం చేద్దాం కంపల్సరీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.